హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు క్వీన్స్‌టౌన్. మీరు ఈ వీడియోని క్వీన్స్‌టౌన్ ట్రావెల్ గైడ్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మేము వెళ్ళిన బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను నా ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ మేము మెల్బోర్న్ నుంచి క్వీన్స్‌టౌన్ ట్రావెల్ చేసి క్వీన్స్‌టౌన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాము. అండ్ లంచ్‌కి ఫర్ బర్గర్ అని ఒక ఫేమస్ బర్గర్ షాప్ ఉంటది క్వీన్స్‌టౌన్‌లో. మీరు గూగుల్ రివ్యూస్ చూడొచ్చు. ఐ థింక్ 14,000 15,000 4.5 స్టార్ రివ్యూస్ ఉంటాయి. సో, ఇక్కడ వెయిట్ చేసి మేము లంచ్ తిన్నాము. అండ్ లంచ్ అయినాక వెళ్ళి మా హోటల్‌లో చెక్ ఇన్ చేసుకున్నాం. హోటల్‌లో చెక్ ఇన్ అయినాక ఈవినింగ్ టైమ్ ఒక స్కైలైన్ రైడ్ ఆర్ ఒక కేబుల్ కార్ టైప్ రైడ్ ఉంటది క్వీన్స్‌టౌన్‌లో. సో, మీరు ఫస్ట్ క్వీన్స్‌టౌన్‌లో అరైవ్ అయిన వెంటనే ఈ రైడ్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ వెదర్ బాగోకపోయినా, వర్షం పడినా, విండ్స్ ఉన్నా ఈ రైడ్ క్లోజ్ అయిపోతది. సో, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ రైడ్‌ని కంప్లీట్ చేసుకోండి. ఈ రైడ్‌కి ప్రీ బుకింగ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా వెళ్లి టికెట్ కొనుక్కోవచ్చు. కానీ ఒక టిప్ ఏంటంటే మీరు సన్‌సెట్ అయ్యే టైంకి వెళ్ళండి. సో, మీరు డే లైట్ అండ్ నైట్ వ్యూస్ గూడా పైనుంచి చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ ఈ ట్రిప్‌తో పాటి లూజ్ అని ఒక గో కార్టింగ్ గూడా ఇంక్లూడ్ అయి ఉంటది. సో, డెఫినిట్‌గా ఆ ఆప్షన్ గూడా తీసుకోండి. అది ఫస్ట్‌లో చూడడానికి కొంచెం స్కేరీగా అనిపిస్తది. బట్ ఇట్స్ ద బెస్ట్ థింగ్. ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. మీరు ఇండియా నుంచి క్వీన్స్‌టౌన్ ట్రావెల్ చేయాలంటే క్వీన్స్‌టౌన్‌కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు. సో, మీరు ఆక్లాండ్ ఆర్ క్రైస్ట్ చర్చ్‌లో లే ఓవర్ అవ్వాలి. ఒకవేళ మీరు ఆస్ట్రేలియా టు క్వీన్స్‌టౌన్ ట్రావెల్ చేస్తున్నట్టయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. అరౌండ్ 3-4 అవర్స్ ఉంటది ఫ్లైట్ డ్యూరేషన్. డే 2 మేము మార్నింగ్ ఆన్సెన్ హాట్ పూల్స్‌కెళ్ళాము. ఇదొక జాపనీస్ స్టైల్ డే స్పా. ఇది అవుట్‌డోర్‌లో ఉంటది. సో, మనం బయట కోల్డ్ వెదర్‌కి హాట్ బాత్ టబ్‌లో ఎంజాయ్ చేయొచ్చు. దీనికి రిజర్వేషన్ మ్యాండేటరీ. ఇది కంప్లీట్ అయినాక మేము ఇక్కడి నుంచి యారో టౌన్ అని ఒక విలేజ్‌కెళ్ళాము. ఈ విలేజ్‌లో చాలామంది విజిటర్స్ నైట్ స్టే చేస్తారు. ఒక చిన్న టౌన్ లాగా ఉంటది. మేమైతే స్టే మొత్తం క్వీన్స్‌టౌన్‌లోనే చేసాము. ఈ విలేజ్‌లో చేయలేదు. ఇండియా నుండి న్యూజిలాండ్ విజిట్ చేయాలంటే మనం న్యూజిలాండ్ విజిటర్ వీసా అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. దీనికి కొన్ని ఫండ్స్ చూపియాల్సిన అవసరం ఉంటది. మీరు ఒకవేళ ఆస్ట్రేలియాలో వీసా హోల్డర్ అయితే స్టూడెంట్ వీసా, టీఆర్ ఆర్ ఎనీ అదర్ వీసా హోల్డర్ అయితే మీరు గూడా న్యూజిలాండ్ విజిటర్ వీసా అప్లై చేయాలి. అండ్ దానికి గూడా ఆస్ట్రేలియన్ బ్యాంక్‌లో కొంచెం ఫండ్స్ చూపియాలి. ఆస్ట్రేలియన్ పీఆర్ అయి ఉంటే మీకు ఈ వీసా ఉంటది. సో, ఎన్‌జెడ్‌ఈటీఏ యాప్‌లో మీరు ఈ వీసా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆస్ట్రేలియన్ సిటిజన్ అయితే వీసా ఆన్ అరైవల్. సో, ఏం వీసా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ మిల్ఫర్డ్ సౌండ్. మిల్ఫర్డ్ సౌండ్ ఒక నేషనల్ పార్క్ లోపల ఉంటది. అండ్ ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి మీరు క్రూజ్ ఎక్కాలి. సో, ఆ క్రూజ్ మీరు ముందే రిజర్వ్ చేసుకోవాలి. అండ్ డే 3 ఇది మా హోటల్ నుంచి వ్యూ. మేము మర్క్యూర్ క్వీన్స్‌టౌన్‌లో ఉన్నాము. అండ్ హోటల్స్ గురించి మాట్లాడితే డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. లగ్జరీ హోటల్స్ నుంచి హాస్టల్స్ అండ్ ఎయిర్‌బిఎన్‌బీస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్యామిలీ అండ్ కిడ్స్‌తో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఎయిర్‌బిఎన్‌బీస్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు కుక్ చేసుకోవాలంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. క్వీన్స్‌టౌన్ నుంచి టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ ఒక 2-3 అవర్స్ డ్రైవ్‌లో ఉంటాయి. మీకు అప్ అండ్ డౌన్ క్వీన్స్‌టౌన్‌కి డ్రైవ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు నైట్ ఆ లొకేషన్ దగ్గర స్టే చేయొచ్చు. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఫుడ్ దొరకదు. లైక్ అక్కడ దొరికిన ఫుడ్ మనం తినాలి. మనకి ఇండియన్ ఫుడే కావాలి, మంచి ఫుడే కావాలంటే క్వీన్స్‌టౌన్ టౌన్‌లోనే ఉండాల్సొస్తది. మేము క్వీన్స్‌టౌన్ విజిట్ చేసింది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్. అంటే ఎండ్ ఆఫ్ వింటర్ అండ్ స్టార్ట్ ఆఫ్ సమ్మర్. దీన్ని స్ప్రింగ్ సీజన్ అని అంటారు. క్వీన్స్‌టౌన్ విజిట్ చేయడానికి ఏ టైం అన్నా బావుంటుంది. డిసెంబర్ టు ఫెబ్ సమ్మర్ ఉంటది. సో, మీకు చలి పడకపోయినా ఆర్ హైకింగ్ చేయాలంటే అప్పుడు బావుంటది. మార్చ్ టు మే ఫాల్ కలర్స్ ఆర్ ఆటమ్. జూన్ నుంచి ఆగస్ట్ వరకు స్నో ఎక్కువుంటది అండ్ చలి ఎక్కువుంటది. సో, మీకు స్నో ఆర్ స్కీయింగ్ ఆర్ స్నో యాక్టివిటీస్ చేయటం ఇష్టం ఉంటే అది బెస్ట్ టైం. లేకపోతే ఆ టైం అవాయిడ్ చేయొచ్చు. క్వీన్స్‌టౌన్ విజిట్ చేసేటప్పుడు మీరు ఏ సీజన్‌లో వెళ్ళినా వార్మ్ క్లోత్స్ ప్యాక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ కొంచెం చల్లగానే ఉంటది వెదర్. అండ్ వర్షం గూడా ఎక్కువ పడతది. సో, మీరు జాకెట్స్ ఆర్ వాటర్ ప్రూఫ్ రెయిన్ కోట్స్ క్యారీ చేయాలి. అండ్ వాకింగ్ షూస్ చాలా నడిచేది ఉంటది. ఒక్కొక్క లొకేషన్‌కి మీరు వీడియోలో చూసినట్టు చాలా దూరం ఉంటాయి. అండ్ ట్రావెల్ అడాప్టర్స్. సో, న్యూజిలాండ్ ప్లగ్ పాయింట్‌కి మన ఇండియా ఆర్ వేరే కంట్రీస్‌వి పనిచేయవు కాబట్టి ట్రావెల్ అడాప్టర్ గూడా క్యారీ చేయాలి. మేము ట్రిప్‌కెళ్ళినప్పుడు ఒక 1 ఆర్ 2 డేస్ వర్షాలు పడి మొత్తం ఫ్లడ్డింగ్ అయ్యి రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి. సో, మేము అనుకున్న లొకేషన్స్‌కి మేము ఎళ్ళలేకపోయినాం. సో, మాకట్లా 1 డే వేస్ట్ అయింది. మీరు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఒక 1 డే బఫర్ పెట్టుకోండి. అప్పుడు మనం ప్లాన్ చేసిన లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. ఈ 5 డేస్ ట్రిప్‌కి మాకు హోటల్‌కి $1,564 అయింది. అంటే $310 పర్ నైట్. అండ్ కార్ రెంటల్‌కి $630 అయింది. అండ్ న్యూజిలాండ్‌లో మీల్స్ కూడా ఎక్స్‌పెన్సివే. సో, పర్ మీల్ మనం ఒక $35-40 ఆస్ట్రేలియన్ డాలర్స్ అని కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే మనం రీజనబుల్ జస్ట్ ఫ్యాన్సీగా కాకుండా రీజనబుల్‌గా తింటే. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ 100 రూపీస్ ఈక్వల్స్ టు 2 న్యూజిలాండ్ డాలర్స్ అండ్ 1 ఆస్ట్రేలియన్ డాలర్ ఈక్వల్స్ టు 1.1 న్యూజిలాండ్ డాలర్.
ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న లొకేషన్ పేరు లేక్ పుకాకి. న్యూజిలాండ్‌లో లేక్స్ అన్నీ బ్లూ కలర్‌లో ఉంటాయి. మిర్రర్ లాగా ఉంటాయి. స్టిల్ వాటర్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ ఆల్సో న్యూజిలాండ్ కిడ్స్ ఫ్రెండ్లీ కంట్రీ. సో, మీకు బేబీస్ ఉన్నా, ఇన్ఫెంట్స్ ఉన్నా మీరు ఈజీగా న్యూజిలాండ్ ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ మనం ఫుడ్ కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి అంతే. న్యూజిలాండ్ 2 ఐలాండ్స్‌లో డివైడ్ అయి ఉంటుంది. నార్త్ ఐలాండ్ అండ్ సౌత్ ఐలాండ్. క్వీన్స్‌టౌన్ సౌత్ ఐలాండ్‌లో ఉంటుంది. అండ్ క్వీన్స్‌టౌన్ నుంచి నియరెస్ట్ మేజర్ సిటీ క్రైస్ట్ చర్చ్. సో, మీరు క్రైస్ట్ చర్చ్ కూడా కవర్ చేసుకోవాలంటే డ్రైవ్ ఒక 6 అవర్స్ టైం పడుతుంది. ఈ 2 లొకేషన్స్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. మీకు అడ్వెంచర్స్ చేయడం ఇష్టమైతే క్వీన్స్‌టౌన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అవి ట్రై చేయడానికి. ఎందుకంటే క్వీన్స్‌టౌన్‌ని అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. బంగీ జంపింగ్, స్కై డైవింగ్, పారాగ్లైడింగ్. కానీ ఇవన్నీ చేయాలంటే మీరు బడ్జెట్‌లో కొంచెం ఎక్స్‌ట్రా మనీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. పర్ యాక్టివిటీ మనకు అరౌండ్ $200-250 అవుతది. సో, ఇవన్నీ మనం ముందే మన బడ్జెట్‌లో కాలిక్యులేట్ చేసుకోవాలి. ట్రావెల్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ కార్. ఎయిర్‌పోర్ట్ నుంచి కార్ రెంటల్ ఆఫీసెస్ వరకు బస్ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. బట్ ఒకవేళ మీకు డ్రైవింగ్ రాకపోతే లోకల్ బసెస్ యూజ్ చేయొచ్చు. ఆర్ టూర్ కంపెనీస్ వాళ్ళు బస్ ఆపరేట్ చేస్తారు. డే టూర్స్ లాగా. అవి కూడా చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ పేరు గ్లెనార్కీ. ఇది క్వీన్స్‌టౌన్ నుంచి 45 మినిట్స్‌లో ఉన్న ఒక సీనిక్ టౌన్. ఇది మేము మా లాస్ట్ డే ఆఫ్ ట్రావెల్‌లో పెట్టుకున్నాము. ఎందుకంటే ఈవినింగ్ మేము మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కాలి. సో, మార్నింగ్ ఈ టౌన్‌ని కవర్ చేసుకున్నాం. న్యూజిలాండ్ జనరల్‌గా చాలా సేఫ్ డెస్టినేషన్. అండ్ ట్రావెలర్స్ కూడా చాలా సేఫ్ అండ్ అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి. ఒకవేళ మీరు నేచర్ లవర్ అయినా ఆర్ మీకు రిలాక్స్డ్ ఆర్ పీస్‌ఫుల్ హాలిడే ఎంజాయ్ చేయాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. చాలామంది సెలబ్రిటీస్‌కి న్యూజిలాండ్ చాలా ఇష్టం. విరాట్ కోహ్లీకి వరల్డ్ మొత్తంలో ఫేవరెట్ హాలిడే లొకేషన్ క్వీన్స్ టౌన్. సో, మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో. అండ్ క్వీన్స్ టౌన్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ న్యూజిలాండ్‌లో ఇన్ జనరల్‌గా షాపింగ్ సెంటర్స్ ఈవినింగ్ 5కి క్లోజ్ అవుతాయి. సో, మీరు ఒకవేళ షాపింగ్ చేయాలంటే 5 లోపు చేయాలి. అండ్ మార్నింగ్ కొంచెం ఎర్లీగానే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లొకేషన్‌ని క్వీన్స్ టౌన్ టౌన్ సెంటర్ అంటారు. ఇక్కడ అన్ని షాపింగ్, రెస్టారెంట్స్, నైట్ లైఫ్, బార్స్, పబ్స్ అన్నీ ఈ లొకేషన్‌లోనే ఉంటాయి. మీరు క్వీన్స్‌టౌన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఈ టౌన్ సెంటర్‌కి దగ్గరలో బుక్ చేసుకుంటే అన్నిటికి కన్వీనియంట్‌గా అండ్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటారు. నేను మా ట్రావెల్ ఐటినరీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.